నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఓకే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారే మొదట గెలిచే సీట్ అని చెప్తున్నారు మీరు, కానీ అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్న సిచ్యువేషన్ చూసాం. అక్కడ టీడీపీ నాయకుడు వర్మ ఆయన కూడా ఏమండి టీడీపీ నాయకుడైనా ఎవరైనా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచినా గెలుస్తారు. ఇప్పుడు ఇది ఆయన వేవ్ నడుస్తుంది. ఆయన వేవ్ ఫస్ట్ టీడీపీ ఆయన వర్మ గారు ఎందుకు కొంచెం నెగిటివ్ గా అంటే ఇంకా ఆయన మేము టీడీపీ పునాదుల మీద గెలిపిస్తామని ఆయన మాట్లాడుతున్నారు. బాగుందండి, అది కాదు. వర్మ గారు వచ్చి పాపం 10 సంవత్సరాల నుంచి కష్టపడి 5 సంవత్సరాల క్రితం ఓడిపోయాడు. 5 సంవత్సరాల క్రితం గెలిచి ఇండిపెండెంట్గా గెలిచాడు. ఆయనకు మినిస్టర్ రాలేదు. మళ్ళీ 5 సంవత్సరాల క్రితం ఓడిపోయాడు. మళ్ళీ దొరబాబు దగ్గర ఓడిపోయి ఆ సీట్ వస్తుందని చెప్పి 5 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తి అక్కడి నుంచి ఎవరో వచ్చి సీట్ వస్తుంది అనుకుంటే వాళ్ళకి బాధ ఉండదా? చెప్పండి, మనసులో బాధ ఉండదా? ఆ బాధను దిగమింకొని లేదు 2 సార్లు స్వాగతం అంటారా? బాధ ఉంటుంది, ఆ కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఒప్పించగలుగుతారు అధినాయకులు. ఒప్పించి దాన్ని కరెక్ట్గా చేయగలగాలి. సీట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు ముందుగానే ఇది మాట్లాడి ఆ నాయకులకి క్లియర్ చేసి అనౌన్స్ చేస్తారు. ఎంత చెప్పినా అది అవ్వదండి. ఇది ఇలాంటి నడుస్తుంటే మీకు 89 గుర్తుందో లేదో నాకు తెలియదు. 89లో మీరు పుట్టారో లేదో నాకు ఐడియా లేదు. ఉందా? 89లో రామారావు గారి ఇంటి ముందు వచ్చి మొత్తం టోటల్గా కిరసనాలు పోసేసుకున్నారు. సీట్లు అనౌన్స్ చేసుకుంటారు. మాకు ఇక్కడ సీటు అక్కడ సీటు ఒక్కొక్క దానికి 4-5. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ఫామ్లో ఉంది. అంటే వేవ్ అనేది అది సీట్లు అందరూ వచ్చి ఇవి వస్తాయి. అంటే ఈ అలజడి వస్తుంది. ఎక్కడ అంటే పోటీతత్వం ఎక్కువ ఉంటే అక్కడ జనాలు ఆకర్షిస్తున్నట్టు లెక్క. కనుక అలాగని నేనేమంటున్నానంటే దాన్ని అందరినీ బుజ్జగించడానికి ఒక కమిటీ వేసి జాగ్రత్తగా చేయాలి. కానీ కన్ఫ్యూజ్ ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు అన్నీ చంద్రబాబు గారి అనేది కరెక్ట్ కాదు. తక్కువ వాళ్ళు అంత పాట వాళ్ళు ఎవరు లేరు అక్కడ. చూశాను కదా, అంత పాట వాళ్ళు ఎవరు లేరు. అంతా భజన పర్లే. బాబు 175, 174 వచ్చేస్తున్నాయి మనకి. బాబు ఈరోజు 170కి 70 సీట్లు 1,00,000 మెజార్టీతో గెలిచేస్తున్నాం. 30 సీట్లు ఇలాగ మీద గెలిచేస్తున్నాం అని చెప్పేవాళ్ళే తప్ప ఇక్కడ తప్పు జరుగుతుంది, ఇక్కడ తప్పు జరుగుతుంది బాబు గారి ముందు చెప్పే ధైర్యం, ధైర్యం ఎవరికి లేదు. లోకేష్ గారికి ఆ ధైర్యం ఉంది. లోకేష్ గారి మాట వినట్లేదు అని నేను అనుకుంటున్నా. ఇన్ని సీట్లు అనౌన్స్ చేసినా కానీ ఇప్పుడు ప్రధాన ఆకర్షణ పిఠాపురం వైపు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో దాని గురించి ఎక్కువ డిస్కషన్స్, అపోజిషన్స్ కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడడం. అండ్ ఇంకా ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఆయన టీడీపీ నాయకుడు వర్మ గారు కూడా ఆయన ఓడించాలని బ్యాక్ సైడ్ చెప్తూ ఫ్రంట్ ఇట్లా డ్రామా చేస్తున్నారు అనే వార్తలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎందుకంటారు మొత్తం అక్కడే కాన్సన్ట్రేట్ చేశారు? చిన్న మాట, ఇది కంపల్సరీ జరుగుతుందని అందరూ అంటుంటారు. కానీ అలాగంతా నేను అనుకోను. మారిన మనిషి ఇంతకుముందు ఇలా చేశారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొడతారేమో అని ఒక భయం ఉంది. కాకపోతే నేను అలాంటివి అనుకోవట్లేదు. కానీ రెండోది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు, ఒక బిగ్ స్టార్ హీరో కనుక అన్నీ ఉంటాయి మన దానికోసం. బట్ అండి లాస్ట్ టైం 2 చోట్ల పోటీ చేసిన గెలవలేదు. నో ఆయన కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ గెలిపాడు. 2 సీట్లు నాకు అందరూ కూర్చుంటే ఓటేస్తారు. ఇందాక మీకు ఒకటి చెప్పా, ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు, దారి చూపించే నాదుడు లేడు. సో మరి ఇప్పుడు ఎక్కడైతే ఓటు అర్థం కావట్లేదు, మీకు అర్థమైందో లేదో. ఓటు వేయడానికి నేను రెడీగా ఉన్నా. బూత్ ఏది, పవన్ కళ్యాణ్ గుర్తేది, ఏ గుర్తుకు నేను ఓటు వేయాలి, ఎక్కడ ఓటు వేయాలి, ఎలాగెయ్యాలి, ఎక్కడ పవన్ కళ్యాణ్ బాబు ఎక్కడ అంటే దానికంటూ ఒక వాలంటరీ ఉంటారు, దానికంటూ ఒక బూత్ ఏజెంట్లు ఉంటారు, దానికంటూ డిఫరెంట్ ఉంటారు. వాళ్ళందరూ ఆ ఏరియా నుంచి ఎంతమంది వస్తున్నారు, అంతమంది ఎలా ఓటు వేయించాలి, ఎలా మనం ఎడ్యుకేట్ చేయాలి, మన నాయకుడు వస్తే ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, దానికి 25 మంది, ఒక బూత్కి 700 మంది ఉంటే 700 మందికి ఈజ్ 25 మెంబర్స్ మన మ్యాన్ పవర్ కావాలి. మ్యాన్ పవర్ అంటాం అంటే కార్యకర్తలు కావాలి. అంటే 25 ఇంటూ 100, ఒక బూత్కి 25 బూతులు అంటే ఒక నియోజకవర్గానికి 160 నుంచి 300 బూతులు ఉంటాయి. 300 బూతులు ఉంటాయి. ఆ బూతులకి 300 బూతులకి అంటే ఎంతమంది పడుతున్నారండి? 75,000 మెంబర్స్ మన కార్యకర్తలు కావాలి కదా. 75,000 ఇంటూ 175. వాళ్ళందరికీ భోజనం, ఉదయం టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం భోజనం పెట్టాలా, రాత్రికి ఏదో డిన్నర్ ఇవ్వాలా, డబ్బులు వద్దుకొని అభిమానంతో చేస్తారు. ఈ భోజనం అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటాయి కదా. ఇవన్నీ మనం ఒక సంవత్సరం నుంచి మనం చేసుకుంటూ రావాలా. ఇప్పుడు ఉందంటారా? అదే లేదు కదా.
ఉంటే 170 నించునేవాడుగా. 170 ఆ మ్యాన్ పవర్ ఉండుంటే ఈ 175 నియోజకవర్గాలకి అఫీషియల్గా క్యాండిడేట్లు ఇవ్వాలనుకోండి, ఒక మన ఎలక్షన్ కమిషన్ ప్రకారం కొన్ని 300 కోట్లు 250 కోట్లు పెట్టాలి పార్టీ నుంచి ఫండింగ్. పాపం ఆయనకి ఎక్కడి నుంచి అంత ఫండింగ్ ఉంది అదనా? అందుకే టీడీపీతో కలిసాడు ఆయన. బట్ అన్నీ మీ కాడ ఉన్నాయి, నా దగ్గర ఓటు ఉంది, మన జత కలుద్దాం, నేను దగ్గరుండి ఈ వైసీపీ పాలన దించుతాం అనుకుని వచ్చారు. ఇది మంచి ఆలోచనే కదా, మీకు అర్థమైంది కదా. నాయకత్వానికి ఓటింగ్ ఉంది, కానీ వెళ్ళే ఓటుకి పట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీకి మ్యాన్ పవర్ ఉన్నా అది ఉన్నా ఇది ఉన్నా అక్కడ ఓటింగ్ 0 ఉంది. అందుకని ఇవన్నీ మనం అర్థం చేసుకోగలగా. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు మనకి మాట్లాడు, నేను ఒకటి అంటానండి, మీతో ఇంత మైకులు అరుస్తున్నాను కదా, వెళ్తే నాకు ఓటు వేసేస్తారేంటి? 3 ఓట్లు కూడా రావు. ఎందుకు వేస్తారు ఓట్లు చెప్పండి? అవునా కదా? ఆ నియోజకవర్గంలో మనం ఏం చేసాం, ఏం చేయబోతున్నాం, ఎందుకు చేయబోతున్నాం, మా నాయకుడు ఏం చేయబోతున్నాడు, మా నాయకుడు తర్వాత నేను ఎమ్మెల్యేకి వస్తే నేనేం చేస్తాను అనేది అక్కడంతా రావాలి. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్లే తెలియదు, ఎక్కడా తెలియదు. ఒక రాత్రి ఎక్కడి నుంచో ఫ్లైట్లో పారాషూట్లో ఓడబడి ఐఎమ్ జనసేన అంటే అయిపోతుందా? ఐఎమ్ టీడీపీ అంటే సరిపోద్దా? ఐఎమ్ వైసీపీ అంటే సరిపోదు. ఆ కార్యకర్తలకు మమేకం అవ్వాలి. ఇవన్నీ మనం తెలియని రాజకీయాలకు నేను చెప్పట్లేదు, అవగాహన కొంతమంది తక్కువ, దానికోసం చెప్తున్నాను. అయితే ఇంతకుముందు ఆయన ఇప్పుడు భీమవరం కానివ్వండి, గాజువాక కానివ్వండి, ఇంతకుముందు ఆయన వెళ్ళారు, అక్కడ అన్నీ చూశారు, అక్కడ ప్రజలతో ఇంతకుముందు మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుని అక్కడ నుంచి పోటీ చేశారు. బట్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ నుంచి పోటీ చేయకుండా ఇప్పుడు పిఠాపురాన్ని ఎంచుకోవడానికి ప్రధానంగా ఆయన కొన్ని కాన్స్టిట్యున్సీలు సర్వే చేయించి ఓడిపోతాను అనుకున్నవి అక్కడ నుంచి పోటీ చేయకుండా పిఠాపురాన్ని సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది అని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అనేది. సామాజిక వర్గం ఆయనకి కాదు, ఆయన అన్ని కులాలకి అన్ని మతాలకి నాయకుడు, అన్ని కులాలకి అన్ని మతాలకి హీరో. నేను ఒక్కటే మాట, 170 నియోజకవర్గాలు ఎక్కడి నుంచున్నా ఆయన గెలుస్తాడు, ఎక్కడి నుంచున్నా, ఇంక్లూడింగ్ తెలంగాణ ఎంపీ సీట్ గెలుస్తాడు ఆయన. కాకపోతే నేను ఇందాక ఒక మాట చెప్పాను, నాకు వచ్చిన జనాల్ని నేను ఓటుగా మలుచుకోవడంలో నేను ఫెయిల్ అవుతున్నాను అనేది మాత్రం ఆయన తెలుసుకోగలగాలి. నేను అడుగుతుంది ఒకటే, వచ్చిన జనాల్ని మనం రాత్రి ఈరోజు వస్తారు ఈరోజు మనకి మా భాషలో చెప్తాను, మా పచ్చ భాషలో చెప్తాను, మేము ప్రీమియర్ షో వేస్తాం, 100 మంది వస్తారు, సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ అన్న అంటారు. ఈ సూపర్ అన్న అన్నోళ్ళు ఒక గ్యాంగ్లు ఉంటే, యావరేజ్ అన్నోళ్ళు ఒకలాగా ఉంటారు, పర్లేదు అన్నోళ్ళు ఒకలాగా ఉంటారు. దీంట్లో మనకు ఎంతమంది బిజినెస్కి వస్తున్నారు, ఎంతమంది ఎలాగెళ్తున్నారు, అసలు ఎంతమంది కొనడానికి వస్తున్నారు ఏంటి అనేది ఆ ఫస్ట్ ప్రీవ్యూలో తెలుసుకోగలగాలి. మా సినిమా భాషలో చెప్పే, అందుకే ఫస్ట్ మీటింగ్లోనే అసలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఇన్ని లక్షల మంది వచ్చారు, ఎన్ని లక్షల మంది మనం ఎలాగ చెప్తే వచ్చారు, ఎందుకు చెప్తే వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 మంది వచ్చారు, నాకు 1,00,000 మంది వచ్చారు, మన జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 మంది వచ్చారు. ఓటింగ్ ఎంత వేస్తారు, ఎలాగేస్తారు, ఎక్కడి నుంచి వేస్తారు, అసలు ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది వస్తే వీళ్ళు ఓటు ఎటు వేస్తారు, ఆ ఓట్ బ్యాంక్ ఎటు పడుతుంది, 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల ఉన్న ఓట్లు మనకి ఎక్కడ వేస్తారు, 25 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల లోపల ఎక్కడ వేస్తారు, 50 సంవత్సరాలు దాటి 80 సంవత్సరాల లోపల ఎవరికి వేస్తారు. ఇవన్నీ మొత్తం జస్టిఫై చేసుకుని అదే బూత్ మేనేజ్మెంట్, బూత్ ఏజెంట్ అంటారు. ఓకే, రైట్. ఇవన్నీ నేను చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. కనుక మనం ఇవన్నీ కూడా అంటే మేము చెప్పడమే మా ధర్మం, కానీ వెయ్యాలో వెయ్యదో అని ఆయన నిర్ణయం వాళ్ళది. కనుక అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు, ఈసారి ఫెయిల్ కారు, పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు, ఈసారి ఫెయిల్ కారు అంటున్నాను నేను. పిఠాపురం నించుంటూ క్యాస్ట్ ఈక్వేషన్లో ఆయన నించోలే, ఈస్ట్ గోదావరి పూర్తిగా జనసేన పట్టులో ఉంది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం అవుట్ అండ్ అవుట్ సపోర్టెడ్ ఇన్ జనసేన. కనుక టీడీపీ గెలిచినా జనసేన సపోర్ట్తోనే గెలాలి. ఓకే, ఇది వాస్తవం, ఒప్పుకోవాలి వాళ్ళు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా జనసేన సపోర్ట్తోనే గెలాలి, మీకు తిరుపతి కూడా ఇంక్లూడింగ్ జనసేన సపోర్ట్తోనే గెలాలి. బాగా ఉంది వాళ్ళకి, దాన్ని అంత ఈజీ ఏం కాదు. ఒక అమిత్ షా గారు, ఒక మోడీ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారు రండి అంటే కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అంతే, రేటింగ్ ఉందంటే సినిమా చూస్తారు, రేటింగ్ లేదంటే సినిమా మానేస్తారు. అలాగే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది అంటేనే పిలుచుకెళ్తారు, లేకపోతే రారు. అంటే జనసేనకి ఇప్పుడు 21కి ఎన్ని వస్తాయి అంటారు, టీడీపీకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి అంటారు? ఒకటండి, టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ జనసేన కరెక్ట్గా సపోర్ట్ చేస్తే 21కి 21 గెలుస్తారు. జనసేన
ఈ జనసేన కరెక్ట్గా ఇవాళ కానీ టీడీపీకి మొత్తం 144 నియోజకవర్గాలకి జనసేన క్యాడర్ కానీ ఫుల్గా అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తే దీంట్లో అవుట్ అండ్ అవుట్ 80 సీట్లు గెలగలుగుతారు ఓకే వాళ్ళు. బీజేపీలో నాకు తెలిసి ఒక 3-4 గెలగలుగుతారు. ఎంపీ సీట్లలో నాకు తెలిసి వీళ్ళు కరెక్ట్గా ముగ్గురు కరెక్ట్గా సపోర్ట్ చేయగలిగితే వీళ్ళు ఇంతకుముందైతే 22 అవుట్ ఆఫ్ 25-22 సీట్లు గెలిచేవారు. ఈసారి మరి అంత నాకు అంటే ఇప్పుడు అనిపిస్తుంది బోల్ టైం ఉంది, ఆల్రెడీ లాస్ట్ దాకా బాధ్యత టైం ఉంటుంది కదా, అలా టైం ఉంది ఇంకా. బట్ అంటే వైసీపీ వైనాట్ 175 అనేది రిపీట్ అవుద్ది అన్నప్పటికీ కూడా అట్లీస్ట్ 100 అబోవ్ వస్తాయి అనేది ఎక్స్పెక్టేషన్ ఉంది, అది పాసిబుల్ కాదంటారు. ఏదైనా 80-90 ఆగిపోతుంది. టఫ్ అండ్ టఫ్ ఉంది ఈసారి. ఇప్పుడు మాత్రం స్టిల్ ఈరోజు దాకా నువ్వా నేను అన్నట్టు ఉంది, అది ఏదైనా మారవచ్చు. అంటే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. ఇటు జనసేన వాళ్ళ పార్టీయే ప్లస్ టీడీపీకి సపోర్ట్ చేస్తుంది, దాంతో వైసీపీకి సపోర్ట్ చేస్తుంది. కానీ వైసీపీని తిట్టట్లేదు, వైసీపీ అవినీతి పాలన చెప్పట్లేదు, వైసీపీ గురించి ఒక మాట అనట్లేదు. కనుక వాళ్ళ వల్ల నష్టం వస్తుందేమో అని డౌట్. ఓకే, రైట్ సార్. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ రీసెంట్గా రిలీజ్ అయిన బ్లేస్ చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ అంటే అక్కడ ఎక్కువగా గాజు గ్లాస్కి దానికి సంబంధించిన డైలాగ్సే పెట్టారు. సో అది ఎన్నికల కమిషన్కి విరుద్ధం, పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేయాలి, ఎన్నికల కమిషన్ దాని మీద సీరియస్ ఉన్నారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మేము ఏమైనా కంప్లైంట్ పెట్టినా ఒకవేళ అది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టయితే మాత్రం ప్రొడ్యూసర్ మీద ఇమీడియట్లీ రిజిస్టర్డ్ కేసు వెరీ సీరియస్లీ ఉంటుంది. ఓకే, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ పొలిటికల్ సబ్జెక్ట్ అయితే పొలిటికల్గా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి అది కానీ ఏమైనా చేస్తే మాత్రం అది ఆయన ఖర్చులోని ఆయన ఎక్కడైతే నించుంటాడో ఆ ఖర్చులో ఆయన్ని జమ వేస్తారు. ఓకే, చాలా అది హెవీ ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటుంది ఇష్యూ. ఎందుకంటే ఎవరికైనా కంప్లైంట్ పెట్టినా లేకపోతే వాళ్ళు సుమోటోగా తీసుకున్నా కూడా సీరియస్గా ఉంటుంది ఒక పొలిటికల్ ఇష్యూ అయితే మాత్రం. ఇప్పటివరకంటే బ్యాక్ టు బ్యాక్ ఈ పొలిటికల్ మూవీస్ బయోగ్రఫీస్ అని చెప్పేసి తీస్తారు, ఇబ్బందులే పడ్డారు. సో ఇక నుంచి అయితే అటువంటి మూవీస్ రిలీజ్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉండదట. అసలు పొలిటికల్ మూవీస్ హీరోలు కూడా చేయడానికి లేదు లాస్ట్ టైం అయితే. మరి లాస్ట్ టైము బాలకృష్ణ గారు సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి ఇది బాలకృష్ణ గారి సినిమాలు కూడా ఎలక్షన్ అప్పుడు రిలీజ్ చేయకూడదని, ఆ ఎలక్షన్ 2 days టీవీలో కూడా టెలికాస్ట్ చేయకూడదని ఆర్డర్ పాస్ చేశారు. అది కనుక ఇప్పుడు మరి ఈసారి ఎలా ఉంటుంది చూడాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా ఆర్డర్ పాస్ చేశారు అప్పుడు. ఓకే, సో మీకు అంటే ఆ గ్లిమ్స్ ఎట్లా అనిపించింది? అది ఫ్యాన్స్ చూడలేదు, ఇంకా ఎఫెక్ట్ క్రియేట్ చేసేలా ఉంటాయి అంటారా ఈ మూవీస్? కాదు నేను చూడలేదు. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, సినిమాని సినిమాలాగానే చూస్తారు. సినిమాని చూసి ఓట్లేయరు, సినిమాని చూసి ఓట్లేసి గెలిచే ఓటు అయితే ఈరోజు చిరంజీవి గారే సీఎం అయిపోయేవారు, ఈరోజు మొత్తం విజయకాంత్ గారు సీఎం అయిపోయేవారు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. పొలిటికల్ వేరు, సినిమా ఫీల్డ్ వేరు. అభిమానం వేరు. పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా అభిమానం, కానీ నేను ఓటు కాంగ్రెస్కి వేస్తాను. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఉంటారు. కనుక అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు బాలకృష్ణ గారి ఫ్యాను, ఇప్పుడు ఆయన వైసీపీ మనిషి బాలకృష్ణ గారికి వేస్తారా అంటే ఓటు కాదు కదా. ఈజ్ ద పొలిటికల్ ఈజ్ డిఫరెంట్. కనుక సినిమా హీరోలు వచ్చి మనకి ఏదో మైక్లో చెప్తే జనాలు వస్తారు కానీ ఓట్లు వేస్తారని అనుకోను. ఇందాక నుంచి అన్నీ చెప్పుకొచ్చాను. మనం ఓటు బ్యాంక్గా మలుచుకోగలగాలి, ఓటును మలుచుకోగలగాలి. జనాలు వస్తారు, జనాలు రావడానికి హీరోలు పనికి వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంతకుముందు అదే అందరూ కూడా మాట్లాడిన విషయం, రిపీట్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఆ ఫ్యాన్స్ ఓటు బ్యాంకింగ్ డైవర్ట్ అవ్వట్లేదు. సో అట్లా ఫ్యాన్స్ లానే ఉంటున్నారు. ఇందాక నేను చెప్పింది అది. సినిమా చూస్తారు, మనకు మన మీటింగ్కి వస్తే ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటింగ్గా మనం మలుచుకోగలగాలి. మలుచుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యాం. అంటే 75,000 పీపుల్ అండ్ 1 నియోజకవర్గం, మినిమం 50 to 75,000 మన కార్యకర్తలు కావాలి అక్కడ. ఆ కార్యకర్తలు మన ఓట్ బ్యాంక్ని తీసుకుని వెళ్ళి జనాలు వేయించాలి. అది వేయించినప్పుడే మనం 175 నియోజకవర్గం మనం గెలగలుగుతాం. ఇవన్నీ చాలా ఉన్న ఇష్యూస్. నేను టెంపరీగా చెప్తున్నాను. ఇది మీకు చెప్తే ఇప్పుడు టీవీ సరిపోదు, మొత్తం టోటల్ అది వినాలంటే వాళ్ళు వినే ఓపిక కూడా లేదు. కానీ నెక్స్ట్ టైం మనం సీరియల్గా వేద్దాం. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.